రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మెబాట పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులలో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని పలు న్యాయమైన డిమాండ్లను తీర్చాలని సమ్మె చేపట్టారు. సోమవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సమ్మె నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన మద్దతును తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికులకు పూర్తి భరోసా కల్పించాలని పేర్కొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి జీత భత్యాలను 26,000 రూపాయల వరకు పెంచాలని కోరారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో కరోనా పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పక్షాన నిలిచారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంపద సృష్టించామని, ఆర్థిక పరిస్థితులకు ఎటువంటి ఇబ్బందులు లేదని చెబుతున్నారని, అటువంటి ఈ ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యొక్క డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలన్నారు. సమ్మెబాట పట్టిన కార్మికుల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ కార్మికులు ఎన్నడూ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్లపైకి వచ్చి సమ్మె చేసిన పరిస్థితులు లేవని, ఈ కూటమి ప్రభుత్వంలో కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేకపోవడం వల్ల సమ్మె చేయాల్సి వచ్చిందని తెలుస్తుందన్నారు. కార్మికులకు 26,000 జీతాన్ని ఇవ్వాలని, ఆప్కాస్ రద్దు చేయాలని, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, అలాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు చేయాలని, వారి యొక్క సమస్యలన్నిటిని పరిష్కరించి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, కౌన్సిలర్స్ ఆరిఫ్, సాదిక్ బాషా, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ నాయక్, జలీల్ బాషా పాల్గొన్నారు. 62 సంవత్సరాలు శానిటేషన్ 60 సంవత్సరాల నుంచి అంటే చేయలేరు అని చెప్పేసి అంటారు. వాటర్ వర్క్స్ లో అయితే 2 సంవత్సరాలు పెరిగినా సరే ఇబ్బంది లేదు. ప్లస్ ఈ యొక్క పట్టణానికి సంబంధించిన ప్రతి ఒక్క సందు తెలుసు. మీలాంటి వాళ్ళకి చేస్తే ఈ ప్రభుత్వానికి అది మంచిది. మరి దాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మరి గతంలో మరణించిన కార్మికుడు ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. అంటే మనకి అది జీవో ఉన్నా లేకపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకే అవకాశం కల్పించాం. మరి ఇలాంటివన్నీ కూడా జీవోలు ఉన్నా లేకపోయినా సరే మన వరకు మనం సహాయం చేసుకుంటూ వచ్చాం. మరి ఈ ప్రభుత్వం సంపద పెరిగిందంటున్నారు, డబ్బులు విపరీతంగా వస్తున్నాయి రాష్ట్రానికి అంటున్నారు, మరి కంపెనీలు వస్తాయి అంటున్నారు. పథకాలు ఏమైనా ఇచ్చినారా అంటే సంవత్సర కాలంలో పథకాలు ఏమీ లేదు. మరి ఆ డబ్బులన్నీ మిగిలినాయి, మరి ఎక్కడికి పోతున్నాయి అనేది కూడా ప్రశ్నించాల్సినటువంటి సమయం. ఈ న్యాయపరమైన డిమాండ్లకి మా యొక్క మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం వినడం మాత్రమే కాదు, దాన్ని పరిష్కరించి వీరికి న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఈ యొక్క 9 రోజులు మీరు సమ్మె చేసేసరికి నంద్యాలలో నీటి పరిస్థితి ఎలా ఉందో, నీటి సమస్య ఏ రకంగా తయారైందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మా కార్మిక సోదరులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆ గత ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి 3,000 రూపాయలు కూడా ఎందుకు వీళ్ళు అమలు చేయలేకపోతున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటాం. ఈరోజు వీళ్ళొక న్యాయమైన డిమాండ్లని ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? 9 రోజులైనా సరే ఎందుకు వీళ్ళ బాధని మీరు తీర్చలేకపోతున్నారు? లేదా కనీసం భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లేదండి మేము చేస్తాము, మీరు ధైర్యంగా ఉండమని చెప్పేసి భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నారు అని చెప్పేసి. మరి ప్రభుత్వాన్ని మీరు అడుగుతున్నటువంటి డిమాండ్లు 21,000 జీతం కావచ్చు, లేకపోతే ఆఫ్కాస్ ని రద్దు చేసి పర్మనెంట్ చేయాలని కావచ్చు, ఇంజనీరింగ్ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇందాకే చెప్పారు, ఖచ్చితంగా అమలు కావాలి.
వాటర్ వర్క్స్ నుంచి సిబ్బంది అందరూ ధర్నా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారి చొరవతో వాళ్ళ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మద్దతు తెలపడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇలాంటి న్యాయమైనటువంటి కోరికల్ని వెంటనే తీర్చాలని చెప్పి కనీస వేతనం పెంచుతూ, అలాగే ప్రతి స్కీమ్స్ వీళ్ళకు వచ్చేటట్టు వాళ్ళ రేషన్ కార్డులు కానీ వచ్చేటట్టు చూడాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానీ ఏదైతే జగనన్న పాటించారు శానిటేషన్ సిబ్బంది కానీ పెంచడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ లో గెలిస్తే వీళ్ళకు రేషన్ కార్డ్స్ రెగ్యులేషన్ చేసి వీళ్ళకు వీలైన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే అంతేకాకుండా కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. వీళ్ళని నమ్మి ఓటేసిన కూటమి ప్రభుత్వానికి ఓటేపించుకున్న తర్వాత వీళ్ళకి మోసం చేయడం జరిగింది. వీలైనంత త్వరలోనే వీళ్ళ డిమాండ్స్ పూర్తి చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.